ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం జ్యోతిషాం పతే నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మనం చర్చిద్దాం. ఈరోజు ఇది చాలామందికి నచ్చుతుంది, ఎందుకంటే ఇది లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన వీడియో అనమాట. ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మన లైఫ్ పార్ట్నర్ ఎలా వస్తారు అనేది వివాహానికి ముందు అందరికి కూడా ఒక కోరిక అనేది ఉంటుంది. అంటే ముందుగానే ఎలాంటి వాళ్ళు వస్తారు, ఎలాంటి పేరుతో వస్తారు, లేకపోతే ఎలాంటి స్వభావాలు ఉంటాయి, ఇట్లా చాలా చాలా రకాలుగా మనకి తెలుసుకోవాలని ఉంటుంది. లైఫ్ పార్ట్నర్ ఎలా ఉంటాడో ఏంటి అనేది మనకి జనరల్గా అందరికీ ఉండే కుతూహలం ఇది. అయితే మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దీనికి ఒక చిన్న షార్ట్ కట్ ఉందన్నమాట. ఇది చాలా ఎక్స్పీరియన్స్ తర్వాత మాకు తెలిసిన ఇది అనుభవంలో తెలుసుకున్న విషయం. 100% యాప్ట్గా ఇది పనిచేస్తుంది. మీరందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళ దాంట్లో మీరు చెక్ చేయండి కూడా, ఇది క్రాస్ చెక్ కూడా చేసుకోండి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట ఇది. ఎందుకంటే మనకి ఒక లైఫ్ పార్ట్నర్ గురించి అట్లీస్ట్ ఒక బ్రీఫ్ ఐడియా అనేది వస్తుంది. అంటే దీంట్లో 100% తెలుసు అని చెప్పట్లేదు, కాకపోతే 70 to 75% అయితే మ్యాచ్ అవుతుంది. ఇది 100% మనం ఏది మ్యాచ్ చేయలేము, బట్ 70 to 75% ఇది చాలా వరకు మ్యాచ్ అవుతుంది. అది ఎలా చూడాలి అన్న విషయం గురించే మీకు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో వీడియో ఆఖరి వరకు కూడా చేయండి, లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. ఓకే, సో ఎందుకంటే ఇది చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి జనరల్గా నేను ఏ వీడియోస్ చెప్పాను షేర్ చేయండి అని చెప్పి. సో షేర్ చేసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళకి ఇంట్రెస్టింగ్ కదా, ఎవరికైనా కూడా ఇది ఇంట్రెస్టింగ్. కాబట్టి ఇది చాలామంది నా దగ్గర కన్సల్టేషన్ వచ్చేవాళ్ళు చెప్పేవాళ్ళు, ఇది మీరు ఎలా చెప్పారు, ఈ రాశి వాళ్ళ అమ్మాయి ఎట్లా వస్తుంది, ఈ లగ్నం అమ్మాయి వస్తుందని మీరు ఎలా జడ్జ్ చేయగలిగారు అనేది కొంతమంది పేర్లు కూడా చెప్పేవాడిని నేను. అంటే వచ్చే వాళ్ళ అక్షరం, అంటే పేరు కాదు, అక్షరం చెప్పేవాడిని, ఈ అక్షరంతో మీకు వస్తారు అని కూడా చెప్పేవాడిని. సో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించేది వాళ్ళకి. సో చాలా వరకు ప్రిడిక్షన్స్ ఒక జ్యోతిష్కుడికి అత్యంత ఆనందకరమైన విషయం ఏంటంటే వాళ్ళు చెప్పిన ప్రిడిక్షన్స్ అవి 100% ట్రూ అయినప్పుడు ఆ ఆనందం వేరుగా ఉంటుంది. ఒక వైద్యుడికి కూడా అంతే, తను ఏదైనా ట్రీట్ చేసిన వాళ్ళకి రోగం నయమైందంటే చాలా ఆనందం కలుగుతుంది. ఇది అందరికి కూడా అదే ఫీలింగ్ అనేది ఉంటుంది. కాబట్టి ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్. ఇంకోటి చాలా రీసెర్చ్ తర్వాత తెలుసుకున్నది. కాబట్టి మీరు అందరూ కూడా ఇది చూడండి, ఇది బాగా వర్క్ అవుతుంది. ఏంటి విషయానికి టాపిక్లోకి వస్తాను. ఇప్పుడు ఏంటంటే ఏం లేదండి, స్త్రీ జాతకంలో అయినా పురుష జాతకంలో ఇది కామన్గా పనిచేస్తుంది. ఏం చేయాలంటే స్ట్రైట్గా వివాహానికి కారణమైన గ్రహం ఎవరు అంటే శుక్రుడు. కాబట్టి అందరూ కూడా శుక్రుడు అనేది చాలా ఇంపార్టెంట్. అది స్త్రీ అయినా కావచ్చు, పురుషుడైనా కావచ్చు. అయితే శుక్రుడి నుంచి రెండో ఇంటిని మీరు చూడాలి. అంటే రెండో ఇంటి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఒకటి తీసుకుంటాను. ఇప్పుడు సపోజ్ మీకు కర్కాటక రాశిలో శుక్రుడు ఉన్నాడు అనుకోండి ఎగ్జాంపుల్గా. ఇప్పుడు శుక్రుడి నుంచి రెండో ఇల్లు ఏమవుతుంది అంటే కర్కాటక రాశిలో నుంచి రెండో రాశి ఏమవుతుంది, సింహరాశి అవుతుంది. సో మీకు కర్కాటక రాశిలో నుంచి రెండో ఇల్లు సింహం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎవరు మీ లైఫ్ పార్ట్నర్ రవికి సంబంధించిన వ్యక్తి అయి ఉంటాడు. అయితే ఇప్పుడు ఈ రవి అతని ప్లేస్లోనే ఉంటేమో పర్వాలేదు, కానీ అందరికి ఒకటే ప్లేస్లో ఉండడు. అతను వెళ్ళి వేరే ఇంట్లో కూర్చుంటాడు, అంటే వేరే రాశిలో వెళ్ళి కూర్చుంటాడు. కాబట్టి మీకు రాబోయే లైఫ్ పార్ట్నరు లేకపోతే రవి వేరే ప్లానెట్స్తోని కలిసి ఉండడం, దాన్ని కంజంక్షన్ అంటాం మనం. సో కంజంక్ట్ అయి ఉండడం ఇట్లయినా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఎట్లా వస్తాడు అంటే ఇప్పుడు మీకు శుక్రుడి నుంచి రెండో ఇల్లు తీసుకోవాలి. రెండో అధిపతి ఎక్కడ పోయి కూర్చున్నాడు, ఎవరితో పాటు కలిశాడు, అతని మీద దృష్టి ఏంటి అని చూడాలి మీరు. సో మీకు రాబోయే లైఫ్ పార్ట్నర్ అనేది మోస్ట్లీ ఆ రాశి, అంటే ఇప్పుడు కర్కాటక రాశి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ కర్కాటక రాశిలో ఉన్న రవి ఏం చేశాడంటే పోయి మిథున రాశిలో కూర్చున్నాడు అనుకోండి. అంటే మీకు రాబోయే లైఫ్ పార్ట్నర్ బుధుడి యొక్క రాశి సంబంధమైన వాడు ఎవరైనా సరే. అంటే బుధుడికి సంబంధించిన రాశులు ఏమేమి ఉన్నాయి, 2 రాశులు, మిథున రాశి కానీ ఒకటి కన్యా రాశి. ఇప్పుడు వాళ్ళు వచ్చేవాళ్ళు కన్యా రాశి అయినా అయ్యుండొచ్చు, మిథున రాశి అయినా అయ్యుండొచ్చు, లేకపోతే వేరే రకం కూడా మ్యాచ్ అవుతుంది. ఎట్లా మ్యాచ్ అవుతుందంటే వాళ్ళు జ్యేష్ఠ నక్షత్రమైనా అయ్యుండొచ్చు, లేకుంటే ఆశ్లేష నక్షత్రమైనా అయ్యుండొచ్చు, లేకపోతే
వాళ్ళు రేవతి నక్షత్రమైనా అయ్యుండొచ్చు. ఎందుకు ఈ 3 నక్షత్రాలు చెప్పారంటే అవి బుధుడి యొక్క నక్షత్రాలు. కాబట్టి ఇట్లా మీకు రాబోయే లైఫ్ పార్ట్నర్ ఈ సంబంధమైన రాశి వాళ్ళైనా ఈ సంబంధమైన నక్షత్రం వాళ్ళైనా రావడానికి అవకాశం ఉంటుందనేది ఒక షార్ట్ కట్ మెథడ్ అనమాట ఇది. దాంతోపాటుగా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒకసారి ఇట్లా కాకుండా వేరే రకం కూడా మ్యాచ్ అవుతుంది. ఏంటంటే ఆ లగ్నం వారైనా అయ్యుండొచ్చు కనీసం. అంటే ఒకవేళ శుక్రుడి నుంచి 2వ ఇల్లు మీకు సింహరాశి కాబట్టి సింహ లగ్నం వాళ్ళు అయ్యుండొచ్చు, లేకుంటే రవి సంబంధించిన నక్షత్రాలు అంటే కృత్తిక కానీ ఉత్తర ఫల్గుని కానీ ఉత్తరాషాఢ కానీ లేకుంటే సింహ లగ్నం వాళ్ళైనా అయ్యుండొచ్చు. సో ఇట్లా ఒకవేళ ఆ రవి వెళ్ళి ఒకవేళ మకర రాశిలో కూర్చున్నాను అనుకోండి, శని నక్షత్రాలు కానీ శని రాశులు కానీ ఇవి లగ్నంగా కానీ నక్షత్రంగా కానీ ఇట్లా ఏదో రకంగా ఆ కనెక్టివిటీ అనేది ఏర్పడుతుంది అనమాట. ఇది ఈజీ టెక్నిక్ అనమాట. ఇది అందరి జాతకాల్లో మీరు ఒకసారి మీకు ఆల్రెడీ వివాహమైన వాళ్ళు కూడా ఇది చూస్తుంటారు కాబట్టి మీరు అప్లై చేసి చూడండి, 100% ఇది మ్యాచ్ అవుతుంది మీకు. ఓకే, సో ఇప్పుడు కంజంక్షన్స్ ఏ దానితో అంటే ఆ గ్రహంతో పాటు కలిసిన అవి కూడా ఒక్కొక్కసారి కనెక్ట్ అవుతాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకున్నాం అంటే ఇప్పుడు రవితో పాటు కుజుడు కలుస్తున్నాడు అనుకోండి, అయితే మేషరాశి వాళ్ళైనా అయ్యుండొచ్చు లేకుంటే వృశ్చిక రాశి వాళ్ళైనా అయ్యుండొచ్చు. సో మొత్తం మీద ఏంటంటే ఈ శుక్రుడి నుంచి 2వ స్థానానికి కనెక్షన్ ఉన్న రాశి కానీ దాంట్లో ఆ గ్రహానికి ఏదైతే వేరే గ్రహాలతో సంబంధం ఉన్న గ్రహాలు కావచ్చు ఏదైనా కావచ్చు, మొత్తం మీద అయితే వాళ్ళే మీకు లైఫ్ పార్ట్నర్గా వస్తారు. ఇది 100% ట్రూ. దీంట్లో ఎట్లాంటిది నేను 70 to 75% అని, ఎందుకంటే మనం మరీ అంత కాన్ఫిడెంట్ కూడా అంటే 100% అని చెప్పకూడదు కాబట్టి చెప్పలేదు. బట్ నేను చూసినంత వరకు ఇది 100% మ్యాచ్ అయింది. 70 to 75% వేసుకోండి. ఇది కామెంట్లో కూడా ఎంతవరకు మీకు మ్యాచ్ అయిందని నాకు చెప్పండి దయచేసి, ఎందుకంటే హ్యాపీగా ఫీల్ అవుతాను. తప్పకుండా లైక్ చేయండి, ఎందుకంటే ఇట్లాంటి షార్ట్ కట్స్ జనరల్గా ఏ ఆస్ట్రాలజీ చెప్పరు. ఎందుకంటే ఇదేంటంటే ప్రతి ఒక్కరు కూడా కొన్ని సీక్రెటివ్ పాయింట్స్ ఉంటాయి. అన్నీ చెప్పేసుకుంటే ఏమవుతుందంటే ఇది వేరే వాళ్ళకి సోర్స్ అవుతుంది. ఇదేంటంటే ఇట్లాంటి సీక్రెట్స్ ఏంటంటే జనరల్గా ఎవరు రివీల్ చేయరు. ఎందుకంటే ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే వేరే ఆస్ట్రాలజర్స్ కూడా దాన్ని తీసుకొని వాళ్ళు కూడా దాన్ని ఉపయోగిస్తే మంచిగా. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఎంతమంది అయినా ఉపయోగించండి. మనకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తున్నప్పుడు మన ఎఫర్ట్స్తో తెలుసుకునే విషయం ఒకరు ఇంకొకటి తెలుసుకుంటే ఇంకా చాలా మంచిది. సో దీంట్లో మనకి ఒరిగేది ఏం లేదు, అందరికీ ఉపయోగపడే ఇన్ఫర్మేషన్, అందరికీ మనము ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా సాధ్యమైనంత వరకు షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ కూడా చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తోని మీ ముందరికి వస్తాను. అంతవరకు ఎవరికైనా కన్సల్టేషన్స్ కావాలంటే నన్ను సంప్రదించవచ్చు. నా నెంబర్ మీకు అవైలబుల్గా ఉంటుంది. నమస్కారం.